బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జనసేన నేత అడప మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు దువ్వాడపై కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయగా ఈ మేరకు దువ్వాడపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జనసేన నేత అడప కళ్యాణరావు ఫిర్యాదు మేరకు దువ్వాడపై కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయగా ఈ మేరకు దువ్వాడపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుండి మా ప్రతినిధి పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, దువ్వాడపై కేసు నమోదైంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అయితే మాత్రం గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే జనసేనాని అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత అడప మాణిక్యాలరావు అయితే మాత్రం నిన్న మధ్యాహ్నం గుంటూరు నగరంపాలెం సిఐ నజీర్ బేగ్ కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనే నగరంపాలెం సిఐ నజీర్ బేగ్ అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ పై అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి ఆ కేసు అంశానికి సంబంధించి కూడా వైసీపీ అయితే మాత్రం గగ్గోలు పెడతా ఉంది. కావాలనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలను మొదటి నుంచి టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి ఒక పక్క ఇప్పటికే కూడా వైసీపీ గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ తమ అధినేతకు చెప్తేనే వదిలిపెడతాం, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై కూడా ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా అతన్ని ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు, ప్రజా కోర్టులో నిలబెడతామని చెప్పి జనసేన పార్టీ సంబంధించిన నేతలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాజా వెంకటేశ్వరరావు అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. అసలు మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన గురించి తనకే తెలియదు కానీ ఇష్టానుసారంగా తమ అధినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం కాకుండా కించపరిచే విధంగా బూతుల పురాణంతో కూడా మాట్లాడుతుంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు పోలీసులు అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే మాత్రం గత 2 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా కూడా ఏమి చేతగాని సీఎం గా కూర్చుంటా ఉన్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్నట్టు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిద్రపోతున్నాడా అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యంలో కూడా దీనిపై అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం రేగుతా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ సంబంధించిన నేతలతో పాటు టీడీపీ కూటమి నేతలు కూడా దువ్వాడ శ్రీనివాస్ పై అయితే మాత్రం నిప్పులు జరుగుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే మాత్రం రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఖచ్చితంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్లు కూడా పెరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే గుంటూరు నగరంపాలెం పోలీసులు కూడా
ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ పై అయితే మాత్రం కేసు నమోదు చేసి ఆ దువ్వాడ శ్రీనివాస్ కి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఆ పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ కు కూడా గుంటూరు నగరంపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి కూడా నోటీసుల్లో స్పష్టంగా తెలుపుతారనేటువంటి వాదనలు కూడా ఇప్పటికే కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరు నగరంపాలెం సిఐ నజీర్ బేగ్ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎవరైనా చేస్తే ఖచ్చితంగా కూడా తమ ఫిర్యాదు చేస్తే కనుక ఖచ్చితంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్తా ఉన్నారు. మరోపక్క గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైనా కూడా అసభ్యకరంగా నాయకులను కానీ ఇటు ప్రజలను కానీ వ్యక్తిగతంగా కానీ దూషణలు చేయడం, అసభ్యంగా మాట్లాడడం ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు కఠినమైనటువంటి చర్యలతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం రాష్ట్రంలో ఇప్పటికే త్రిపుల రఘురామకృష్ణరాజు కేసు అయితే మాత్రం మలుపులు తిరుగుతా ఉంది. త్రిపుల రఘురామకృష్ణరాజు కేసును కూడా ఆ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పటికే ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు ఐపీఎస్ సైతం కూడా అదుపులోకి తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు వారికి నోటీసులు ఇస్తా ఉన్నారు. గుంటూరు సిఐడి సంబంధించిన పోలీసులు స్వయంగా రంగంలో తిరుగుతూ ఉంటే మరోపక్క ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలో కూడా ఒక ప్రత్యేక టీము ఇప్పటికే కూడా త్రిపుల కేసులో ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి మరలా వైకాపా సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఇష్టానుసారంగా ప్రభుత్వంపై అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తమంతా కూడా ఆందోళన చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరోపక్క వైకాపా సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే కొంత గుర్రుమంటా ఉన్నారు. ఒక పక్క ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా తన ఇష్టానుసారంగా మాటల తూటాలు పేల్చారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపై ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో అతను చేతులు కలిపి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపై కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శల వర్షం కురిపించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటికే అతనైతే మాత్రం ఆదోని నుంచి గత 2 రోజుల క్రితం కూడా పల్నాడు జిల్లా నసరాపేట తీసుకొచ్చారు. తిరిగి మరలా ఆదోని తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి రైల్వే కోడూరు తీసుకెళ్లడం, అనంతరం కడప జైలుకి కూడా తీసుకెళ్లడం వల్ల ప్రస్తుతం జరిగింది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపిస్తే మేము సైలెంట్ గా ఉండాలా అంటూ కూడా కూటమి నేతలు అయితే మాత్రం ప్రశ్నిస్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ పై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అడప మాణిక్యాలరావు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి నోటీస్ ఇచ్చేంత వరకు కూడా తను పోరాటం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వైకాపా నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కనుక ఖచ్చితంగా తమేంటో చూపిస్తామంటూ జనసేన పార్టీ అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్రంలో వైకాపా సంబంధించిన నేతలకు పార్టీ సంబంధించిన కార్యకర్తలకు కానీ ఒక సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.